హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నా స్టైల్లో చేసిన ఒక రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎప్పుడైనా బ్రెయిన్ తిన్నారా? మీదో నాదో కాదులేండి, ఇది గోట్ బ్రెయిన్. బేజా ఫ్రై ఎలా చేస్తారో నా స్టైల్లో మీకు చూపించబోతున్నా. ఇక్కడ నేను 2 బ్రెయిన్లు తీసుకున్నా. వీటిని మంచిగా ఉడకబెట్టుకోండి. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇది ఎగ్ కర్రీ అని పెట్టేది. అప్పుడు తెలియక ఎగ్గే అనుకొని తినేసా. అప్పటి నుంచి తింటూనే ఉన్నా. మీ పిల్లలకు కూడా ఇలా చెప్పి పెట్టండి, తినేస్తారు. చూడ్డానికి మాత్రం సేమ్ ఎగ్ ఫ్రై లానే ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడితే, దీనికి కొన్ని ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటాం కదా, సో ఆనియన్స్ వేగాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. మసాలాస్ ఇవి గరం మసాలాస్ వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చీలు నేను ఇక్కడ ఒక 2-3 తీసుకున్నా. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఎగ్ కర్రీకి మనకు ఆనియన్స్ ఎక్కువనే పడతాయి కదా, అలాగే బ్రెయిన్ ఫ్రై కూడా సేమ్ అలానే ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. ఆనియన్స్తోనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి మంచిగా. నెక్స్ట్ అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్, ఇది వచ్చేసి పచ్చి ధనియాల పొడి, నెక్స్ట్ చిల్లీ పౌడర్. మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువనే వేసుకోండి. మేము నార్మల్గా తింటాం, ఎక్కువ తినం తక్కువ తినం. టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ కొంచెం ఈ గరం మసాలా పౌడర్, అది కూడా వేసుకోండి. మేము మసాలా చాలా తక్కువ తింటాం, సో పించ్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసాను నేను. నెక్స్ట్ పుదీనా, మెంతి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, పర్లేదు. మెంతి తింటే మంచిది కదా, సో దాదాపు మేము అన్నిట్లలో మెంతి వేసుకుంటాం. నెక్స్ట్ మనం ఉడికించుకున్న బ్రెయిన్ వేసుకోండి. ఈ బ్రెయిన్ పీసెస్ కావాలనుకుంటే మీరు అలానే ఉంచుకోవచ్చు, పెద్దగా కావాలనుకుంటే. మేము చిన్న తింటాం కాబట్టి చిన్న పీసెస్ చేశాను అంతే. మీ ఇష్టం, మీరు పెద్ద పీసులు కావాలంటే పెద్దగానే ఉంచుకోండి. నెక్స్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర, వేయించిన ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సండే రోజు మేము చేసుకున్న స్పెషల్స్ ఇవి. బగారా రైస్, ఇప్పుడు నేను మీకు చూపించిన బ్రెయిన్ ఫ్రై, బేజా ఫ్రై. మై ఫేవరెట్ చికెన్. నాకు ఎన్ని ఉన్నా సరే ఒక చికెన్ ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.